ఇండియాలో చాలా మంది సరస్వతి నది ఒక కల్పితం అనుకుంటారు. ఎందుకంటే మనం గంగా నదిని చూస్తున్నాం, యమునా నదిని చూస్తున్నాం. బట్ సరస్వతి నది గురించి వినటమే కానీ ఎక్కడా కనిపించదు. సో ఈ నది నిజంగా ఉండేదా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉండేది? యాక్చువల్లీ ఈ నది గురించి ఋగ్వేద అండ్ మహాభారత వంటి పురాతన గ్రంథాల్లో ప్రస్తావించారు. అయినా కానీ 19th సెంచరీ వరకు ఈ నదిని కట్టుకథ అనుకునేవాళ్ళు. బట్ 1920 తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఆర్కియాలజిస్టులు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ను కనుక్కున్నారు. సో ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. 70% ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండస్ రివర్ దగ్గర కాకుండా గగ్గర్ హాకర్ ప్రాంతంలో కనిపించాయి. బట్ ఇప్పుడు అక్కడ ఎలాంటి వాటర్ సోర్స్ లేదు. మరి అప్పట్లో ఆ సివిలైజేషన్ వాటర్ లేకుండా ఎలా బ్రతికింది? దీనికి ఆన్సర్ ఆల్మోస్ట్ 60 ఇయర్స్ తర్వాత 1980లో దొరికింది. శాటిలైట్ ఇమేజెస్ అండ్ రిమోట్ సెన్సింగ్ ద్వారా ఆ ప్రాంతంలో ఒక పురాతన నదికి చెందిన ఆనవాళ్లు గుర్తించారు. దీన్నే సరస్వతి నదిగా మన పురాణాల్లో మెన్షన్ చేశారు. వాళ్ళ రీసెర్చ్ ప్రకారం కొన్ని వేల సంవత్సరాల క్రితం యమునా అండ్ సట్లెజ్ నదుల నుంచి వచ్చే నీటితో ఈ నది గగ్గర్ హాక్రా నుంచి రన్ ఆఫ్ కచ్ వరకు ప్రవహించేది. కానీ దాదాపు 5000 సంవత్సరాల క్రితం జరిగిన టెక్టానిక్ షిఫ్ట్ వలన యమునా నది తూర్పు వైపు, సట్లెజ్ నది పడమర వైపు వాటి దిశను మార్చుకున్నాయి. దీంతో సరస్వతి నదికి నీటి ప్రవాహం తగ్గి కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.